మిథున రాశి వారు శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి వస్త్రంతో అలంకరింపచేయాలి, ఎలాంటి చేయడం వలన గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుద్ధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి, అక్కడే శుక్రుడు కూడా కలిపి సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచనలకు, వీరి యొక్క పెట్టుబడులకు, వీరి యొక్క నాయకత్వపు లక్షణాలకు జనాలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతూ ఐశ్వర్యం, ఆనందం మిథునరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన, రాశాధిపతి 2వ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను, సకాలంలో ధనం, బ్యాంకు యొక్క రుణాలు, వీరి యొక్క ఒత్తిడి తగ్గడం, ఐశ్వర్యం, ఆనందము, అపార కుబేర సంపన్నులు కావడానికి భగవంతుడు వారికి ఇచ్చిన ఒక సువర్ణపు అవకాశంగా భావించండి. అదే కాకుండా తృతీయంలో కేతు తల్లిదండ్రులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు చేసేవారందరికీ కూడా ఓపిక, సహనం అవసరం. ఏడాది తర్వాత అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావం కారణం వలన మితిమీరిన వేగం పనికిరాదు. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగే భాగ్యస్థానంలో రాహు, భార్యాభర్తలు, ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు, వృత్తులలో, ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం పనికిరాదు. సమాజం ఎలా వెళ్తుంది, నేను తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని వైపు వెళ్తున్నాయా, వెళ్ళండి. అపజయాన్ని కలుగుతున్నాయా అనుకున్నప్పుడు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, మార్కెటింగ్, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖ, అలాగనే హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులందరికీ కూడా ఓపిక, పట్టుదల, సహనం ద్వారా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.